హృదయాలను స్తుతితో నింపండి. నీ ఆత్మను ఆర్పివేయకుండా నీలో ఆనందించే కృపను మాకు ప్రసాదించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రసంగం: స్తుతిలోని శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం స్తుతి. అపొస్తలుడైన పౌలు మనకొక గొప్ప రహస్యాన్ని నేర్పించాడు. అదేమిటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం, ఎడతెగక ప్రార్థించడం మరియు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండటం. ఇది కేవలం ఒక సలహా కాదు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తం. 1. ఆత్మను ఆర్పివేయవద్దు. అయితే మనలో చాలామంది ఆనందించడానికి బదులు నిరాశతోనో లేదా అపజయాల తలంపులతోనో ఉంటున్నాము. ఇలా చేయడం ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ఆర్పివేస్తున్నాము. వెలుగునిచ్చే దీపాన్ని ఆర్పేస్తే చీకటి ఎలా వస్తుందో, స్తుతిని ఆపేస్తే మన ఆత్మలో కూడా అంధకారం అలుముకుంటుంది. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన గాలి, వెలుతురు, నీరు వంటి చిన్న విషయాల నుండి ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ వరకు ప్రతిదానికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. 2. స్తుతి ఎలా మార్పు తెస్తుంది? మనలో తిరిగి ఆత్మానందము కలగాలంటే ఒకే ఒక మార్గముంది. అది మనకు లభించిన ప్రతి చిన్న పెద్ద దీవెన కోసం దేవునికి స్తుతులు చెల్లించడం. కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, నేను దేవుని నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరుస్తాను అని ప్రకటించాడు. మనం దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడటం మానేసి ఆయన సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి. 3. సంతోషం మన హక్కు. మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ దేవుని సన్నిధిలో సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషించడానికి 100 కారణాలు ఉన్నా మనం ఎందుకు స్తుతించలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. లోక సంబంధమైన చింతలు మనల్ని ఆవహించినప్పుడు మన హృదయం నుండి స్తుతి రాదు. అది మన ఆత్మను బలహీనపరుస్తుంది. ఆ అపాయం నుండి తప్పించుకోవాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ముగింపు: దేవుని బిడ్డలారా, స్తుతి అనేది కేవలం పాటలు పాడటం కాదు, అది మన హృదయస్థితి. మనం దేవునిపై విశ్వాసంతో, విధేయతతో ఆయన వెంట నడిచినప్పుడు మన హృదయం దానంతటా అదే స్తుతితో నిండిపోతుంది. స్తుతించే హృదయం ఉన్నచోట అపజయానికి చోటు ఉండదు. కాబట్టి నేటినుండి ఫిర్యాదులు చేయడం మానేసి కృతజ్ఞతతో దేవుని స్తుతిద్దాం. మనకు ప్రతిరోజూ భారము మోస్తున్నా ఆ దేవుని గనపరుద్దాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తుతిలోని గొప్పతనాన్ని మాకు వివరించినందుకు వందనాలు. మా హృదయాలలో ఉన్న నిరాశను, ఆందోళనను తొలగించండి. ప్రతి పరిస్థితిలోనూ నిన్ను స్తుతించే హృదయాన్ని మాకు ప్రసాదించండి. నీ ఆత్మను ఆర్పివేయకుండా నీ శక్తితో నింపబడి సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. మా స్తుతి ఆరాధన నీకు ప్రీతికరంగా ఉండునుగాక. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.